హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఈ రోజు అయితే సైకాలజీ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో సెకండ్ లెసన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను థర్డ్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. అభ్యసనం లెసన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అంటే అడుగుతూనే ఉన్నారు, మేడం మీరు ఎన్ని అవర్స్ చదువుతున్నారు, మీరు ఎన్ని అవర్స్ చదువుతున్నారని అడుగుతూనే ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఒక విషయం అండి. ఇప్పుడు నేను అంటే నాకున్న సిచ్యువేషన్స్ ని బట్టి నేను టైం అడ్జస్ట్ చేసుకుంటూ అటు ఇటు చదువుతుంటాను అనమాట. సో అది ఇన్ అవర్స్ అని చెప్పలేను. అంటే ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు నేను ఇన్ అవర్స్ చదువుతున్నానని చెప్తున్నాను. సో నాలాగా మీరు చదవలేరు, మీలాగా నేను చదవలేను. కొంతమంది ఉన్నారు, కొంతమందికి 6 గంటలు చదివే వాళ్ళు ఉన్నారు, రోజు 14 గంటలు చదివే వాళ్ళు ఉన్నారు, 10 గంటలు చదివే వాళ్ళు ఉన్నారు, అంతకు మించి చదివే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరి టైం వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ రోజుని బట్టి వాళ్ళ టైం ని, వాళ్ళ టైం టేబుల్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో నేనైతే అంటే నన్ను అడిగారు కాబట్టి, ఎన్ని అవర్స్ చదువుతున్నారు అని అడిగారు కాబట్టి, నేను రోజు డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను. రోజు వచ్చి రూమ్కి వచ్చి చదువుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను ఈవినింగ్ కి. నాకు 2 పిల్లలు. మార్నింగ్ నేను పెద్ద బాబుని స్కూల్కి పంపించి రెడీ చేసి అన్ని రెడీ చేసుకొని ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని అప్పుడు నేను రూమ్కి వస్తాను అనమాట. సో ఒక రోజు త్వరగా వస్తాను, ఒక రోజు లేట్ అవుతుంది కదా. ముందే వస్తే ఒక 1 అవర్ కలిసి వస్తుంది, లేట్ అయింది అనుకోండి 1 అవర్ లేట్ అవుతుంది. సో అట్లా అనమాట. ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈవినింగ్ కరెక్ట్ గా 5:30కి బయలుదేరుతాను. 5:30కి వెళ్తే నేను ఇంటికి వెళ్ళే లోపల 7 అవుతుంది, ఒక్కరోజు 7:30 కూడా అవుతుంది. సో అట్లా అనమాట. ఇప్పుడు 5:30కి వెళ్తే నాకు అక్కడ 7 అవుతుంది, ఒకరోజు 7:30 అవుతుంది, ఒకరోజు 8 కూడా అవుతుంది. సో అప్పుడు నేను ఇంటికి వెళ్తాను అనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను పిల్లల్ని చూసుకోవాలి. సో వాళ్ళకి స్నానం చేయించడం, ఫుడ్, మళ్ళీ వాడి హోంవర్క్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో వాడికి హోంవర్క్ చేస్తూ నేను చదువుకోలేను, అసలు అది ఇంపాసిబుల్. మా వాడు అసలు అది జరగనీయుడు. సో అంతా అయిపోయిన తర్వాత, అన్ని ఫినిష్ అయిపోయిన తర్వాత నాకు టైం ఉంటే మొత్తం 9 కల్లా ఫినిష్ అయింది అనుకోండి, ఒక 2 అవర్స్ చదువుతా. లేదు కాలేదు 10:30, ఒక్కో రోజు 10 అవుద్ది, ఆ రోజు చదవలేను. ఇంకొక రోజు 10:30 కూడా అవుతుంది, సో ఆ రోజు చదవలేను అనమాట. సో హాఫ్ అన్ అవర్ అట్లా ఎగ్జాక్ట్ గా 11కి పడుకుంటా. మార్నింగ్ 5:15 కల్లా మళ్ళీ లెగిస్తాను అనమాట. సో అది మాత్రం 11 ఒక్కోసారి 11 అంటే మాక్సిమం 11కి పడుకుంటా. సో 10కి ఫినిష్ అయినా ఒక హాఫ్ అన్ అవర్ అలా చదువుకుంటా, అట్లా అనమాట. సో టైం ని అడ్జస్ట్ చేసుకొని ఆ రోజుని బట్టి ఆ రోజు అంటే అన్ని రోజులు ఒకే గంట చదవలే, ఒకేలాగా మెయింటైన్ చేయలేం కదా. సో దాన్ని బట్టి అనమాట. సో అట్లాగా రోజుకి ఇంక మీరే కౌంట్ చేసుకోండి నేను ఎన్ని గంటలు చదువుతాను అనేసి. మార్నింగ్ ఒక రోజు 9కి వస్తాను రూమ్కి, ఒక రోజు 10కి వస్తాను, ఒక రోజు 10:30కి వస్తాను. సో అట్లా అనమాట. ఈవినింగ్ అయితే ఇంకా సేమ్ అన్నమాట, ఎగ్జాక్ట్ గా 5:30కి అయితే బయలుదేరతా. ఇప్పుడు మనం 10 నుంచి 5:30 వరకు వేసుకున్నా 11, 12, 1, 2, 3, 4, 5, 5:30 8:30 గంటలు. దాంట్లో 2:30 గంటలు తీసేయండి, పోతే 6 గంటలు అంతే. 6 అవర్స్ కరెక్ట్ గా గట్టిగా 6 అవర్స్ అంతే, అంతకు మించి కాదనమాట. ఇప్పుడు ఉదయం నుంచి సాయంకాలం దాకా ఉదయం చదువుతూనే ఉండలేం కదా, మధ్యలో బ్రేక్స్, లంచ్ బ్రేక్స్, అవి ఇవి, ఆ వీడియోస్ అప్లోడ్ చేయడం, వాటికి వీటికి పోతుందన్నమాట. సో గట్టిగా 6 అవర్స్. సో అదనమాట నా డైలీ రొటీన్ అది. సో రోజు అప్ అండ్ డౌన్ చేయడం వల్ల అక్కడ కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో అలా అయిపోతుంది అనమాట. సో నోటిఫికేషన్ మాత్రం 20 కానీ 23 కానీ నోటిఫికేషన్ అంట. ఏమో కొంతమంది ఏమో నోటిఫికేషన్ వచ్చినా జరగదులే అంటున్నారు. ఎవరో కామెంట్ చేశారు, మేడం నోటిఫికేషన్ ఇచ్చినా గానీ మా వాళ్ళు రెడీగా ఉన్నారు, అదే టెట్ పెట్టమని ధర్నా చేయాలని మా వాళ్ళు రెడీగా ఉన్నారని ఎవరో ఒకరు కామెంట్ చేశారు. ఏమో ఏం జరుగుతుందో. నోటిఫికేషన్ అయితే పక్కా వచ్చేలాగా ఉంది. సో అందరు బాగా చదువుకోండి, మంచిగా ప్రిపేర్ అవ్వాలి, మంచిగా ఎగ్జామ్ బాగా రాయడానికి ట్రై చేద్దాం. సో అదండి, ఇంకా నేనైతే స్టడీ స్టార్ట్ చేస్తాను. థర్డ్ లెసన్ అభ్యసనం స్టార్ట్ చేయాలి, వీలైనంత వరకు త్వరగా ఫినిష్ చేయాలి. ఇంకా ట్రై మెథడ్ ఉంది, చదవాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకో విషయం కూడా, సిలబస్ కంప్లీట్ అయిందా అని అడుగుతున్నారు. నాకైతే సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, నేను ఇంకా ట్రై మెథడ్స్ చదవాలి. జీకే, కరెంట్ అఫైర్స్ అవి కూడా చదవాలి. ఇంకా పిఐఈ కూడా బ్యాలెన్స్ ఉంది, పిఐఈ చదవాలి. సో సిలబస్ అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా చదవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఎంత త్వరగా మేలో ఇస్తే నోటిఫికేషన్ బెటర్, ఈ లోపల కొంచెం సిలబస్ అనేది కవర్ అవుతుంది. సో చూద్దాం, 2023 నోటిఫికేషన్ అంట, చూద్దాం ఎప్పటికవుతుందో. సరే మళ్ళీ నేనైతే స్టడీ స్టార్ట్ చేస్తాను. సో మళ్ళీ మనం బ్రేక్ టైమ్ లో మాట్లాడుతుందో మానస ఏం చేస్తుందో చూపిస్తాను. గురుగారు పేలు చూపించుకుంటుంది, 7 పేలు 7 బుక్.
చదువుకుంటే పెళ్లి అసలే 4 రోజుల నోటిఫికేషన్ అంట. ఎంత డెడికేషన్ మానసా నీకు. ఇన్ని రోజులు అటు ఇటు తిరిగి నోటిఫికేషన్ అనేలా క్యాలేని ఉత్సాహం వస్తుంది. అదేందో మరి నేను ముందే చెప్పలా, ఎన్ని రోజులు సంవత్సరాలు టైం ఇచ్చినా రేపు నోటిఫికేషన్ అంటే ఇవాళ బుక్ పెట్టే రకాలం మనం. టైం అయినా ఇచ్చుకోండి నిజంగా అక్క, ఎంత టైం ఉన్నా సరే ఉంది కదా నోటిఫికేషన్ వస్తే అప్పుడు చదువుతాం. ఆడలేని డెడికేషన్ తన్నుకొని వస్తుంది. ఇంకా బాత్రూమ్ లో నేనైతే దారుణ బాత్రూమ్ క్లాస్ విన్నా అటువంటిది. అదే ముందు నుంచి చదువుతాయి తిప్పలు ఉండవుగా. నైట్ వచ్చే కాలంలో ఇప్పుడు తిప్పలు అసలు ఈ మధ్య అంతా టైం వేస్ట్ అయింది సార్. ఎగ్జామ్ ఫీజు కట్టినాడనే గానీ చెప్తా పట్టాలి, నన్ను కూడా పట్టదు. ఒక్క టెస్ట్ కన్నా పూర్తి అసలు చదవకుండానే 45 మార్కులు అట్ట వస్తున్నాయి కదా మనసా. అసలు చదివినా 4 రోజుల నుంచి సైకాలజీలో ఇదే పేజ్ అక్క, 2 పేజీలు కదిలినాయి అక్క 4 రోజులు. కానీ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే 4 days ఒక్క పేజే. ఈ రోజు ఒక్క పేజ్ కదిలింది. అలా నోటిఫికేషన్ ఇస్తారంట మంచిదే కదా. సగం బాల్ పోద్దా. ఈ రూమ్ రెంట్లు కట్టుకునే బాధ, హాస్టల్లో తిప్పల బాధ, ఎక్కించుకునే బాధ అసలు. నీకు పేరు లేవు కదా అసలు నా తల్ల ఒకటి కూడా నాకు. అందుకే ఇది నాకు ముందు చెప్పుకోవాలనిపిస్తుంది అసలు. వీటి దెబ్బకి సమ్మర్ లో ప్రశాంతంగా మధ్యలో పెళ్లి వాళ్ళు కూడా ఎత్తారు. జుట్టు వచ్చిందాక సంవత్సరాలు దాకా అసలు పెళ్లి వాళ్ళే ఎత్తారు. ఎవరు శుభ్రమైన 9:30 వస్తుంది సార్ ట్రైన్. పెళ్ళి అంటే గుడి చేయించుకోండి. అయిపోయా అక్కడ చెప్పబెట్టుకుని గుడి చేయించుకుని ఇంటికి పోతే చెప్పుతో కడతారు, ఊరకు కూడా కట్టరు. మా అమ్మాయి బజార్ అంతా కట్ చేస్తేనే మా అమ్మ లెంత్ తగ్గిందని అడిగే రకం. నాకు భయం సాగట్టు మా ఊరకు కూడా పట్టరు. కానీ చేస్తా ఏదో ఒక రోజు. ఇంట్లో ఎన్ని పేర్లు పట్టావా? 4 పేర్లు, చిన్న పేర్లు పట్టింది, ఒక పెద్ద పేరు పట్టింది. ఎవరు ఆవిడ బిజీగా ఉన్నారు. ఏందో ఈ అమ్మాయిలకి బాధలు. చాలా అందంగా ఉన్నావు నిజంగానా? కమ్మలు కూడా పెట్టుకోలేదు అక్క. షర్ట్ చెప్తే లిప్స్టిక్ వేసుకునేది కదా. నేచురల్ గానే బాగున్నావు. కొంచెం లిప్స్టిక్ వేయచ్చు కదా. లిప్స్టిక్ వేసుకుంటా. అక్క వీడియో చేస్తుంది. వద్దులే మరి బాగా నిద్ర వస్తుంది. ఏంది ఏమన్నా పేర్లు చూస్తుంటే బాగుంది. అది మానసిక రుగ్మతలు, డిప్రెషన్, నిరుపయోగమైన ఆలోచనలు, నిరాశావాదం, నిరుత్సాహం, హైపోకాండ్రియాసిస్, ఆరోగ్యాన్ని గురించి శరీరాన్ని గురించి అనవసరంగా ఆదుర్ద చెందడం, హిస్టీరియా, శరీర సంబంధం కాని శిరోభారం, హైపోమానియా, అధికంగా ఉద్రేకపడడం, సైకోస్థీనియా, అర్ధరహితమైన పనులు పదే దృఢంగా చేయడం, పెరినాయియా, అధిక అనుమానాలు, ఔన్నత్య విభ్రమణం, సైకోపతిక్ డీవియేషన్ అంటే సంఘ వ్యతిరేకమైన ఆలోచనలు, స్త్రీతత్వ పురుషతత్వ అభిరుచి, స్త్రీ పురుషులలో భావోద్రేక వ్యక్తీకరణ, స్క్రిజోఫ్రీనియా, స్క్రిజో అనేది ఒక గ్రీకు పదం, మనసు చిన్నాభిన్నం కావడం, ఆధారం లేని ఊహలు, సోషల్ డిస్టెన్సెస్, సంఘానికి దూరంగా ఉంటారు, సాంఘిక అంతర్వర్తనలు. 10 మానసిక రుగ్మతలు. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈవినింగ్ అయిపోయింది టైము. యాక్చువల్గా నేను మార్నింగ్ అభ్యసనం లెసన్ స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. సో నేను అభ్యసనం అయితే స్టార్ట్ చేయలేదు, మూర్తిమత్వం లెసన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మూర్తిమత్వ లెసన్లో నేను అప్రక్షేపక పరీక్షలు చదువుతున్నాను. సో ఇంకా దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. కుంటనం, ఒత్తిడి, వ్యాఖ్యలత, ప్రవర్తన సమస్యలు, రక్షక తంత్రాలు, విషమ యోజనం చదివితే ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నేను ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఇంకా కరెక్ట్గా 1 hour టైం ఉంది. సో ఈ 1 hourలో ఎంత వీలైతే అంతవరకు మ్యాక్సిమం ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి, నోటిఫికేషన్ ఇచ్చేస్తామంటున్నారు కాబట్టి సైకాలజీ త్వరగా ఫినిష్ చేసేసి ఇంకా ట్రై మెథడ్స్ చదవాలి. సో ట్రై మెథడ్స్ చదివితే కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో ఇంకొక 1 dayలో సైకాలజీ ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫినిష్ చేసేసిన తర్వాత త్వరగా ఆ ట్రై మెథడ్ స్టార్ట్ చేసి త్వరగా అది కూడా ఫినిష్ చేసిన తర్వాత నోటిఫికేషన్ వస్తే బాగుంటుంది. సో చూద్దాం ఎలా అవుతుందో లేదో, నా చేతుల్లో పని అవ్వగొట్టాలి. సో అదండి ఇవాళ వీడియోస్. చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.